హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగే తమిళ తెలిసిన అద్భుతమైన వీడియో వచ్చేసి ఏంటి అదండి. మన ఛానల్ అనేది వచ్చేసి లాస్ట్ వీడియో అంటే మొత్తానికి లాస్ట్ వీడియో అనేది కాదు. మనకి ఇయర్ అనేది వచ్చేసి లాస్ట్ వీడియో 2025 అనేది. అలాగే ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఏంటంటే నేను నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటంటే మొత్తం మీకు ఈ వీడియో రూపంలో అనేది తెలుస్తుంది. నేను నా యూట్యూబ్ జర్నీ గురించి అనేది చెప్తాను జరుగుతుంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేసాను ఏంటనేది. నేను అనేది ఆగస్ట్ 13 అనేది స్టార్ట్ చేస్తామని జరిగింది. నా ఛానల్ అనేది ఎప్పటి నుంచి అనేది ఉంది. కాదు నేను ఈ కంటెంట్ అనేది ఆగస్ట్ 13 నుంచి అనేది స్టార్ట్ చేస్తాం జరిగింది. మనకి చాలా మంత్స్ అనేది అయిపోయింది. దగ్గరగా అనేది ఒక 16-17 మంత్స్ అనేది అయిపోయింది ఇప్పటికనేది. నాకు ఇప్పుడు కూడా మానిటైజేషన్ అనేది కూడా అవ్వలేదు. చాలా మంది ఎన్నో క్రియేటర్లు అని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తామని జరిగేది. ఖాతాలకే రీచ్ రాక ఎన్నో మంది మానేస్తా ఉంటారు. కానీ నేను మట్టికి ఎప్పటికి అలా మానని, నాకు ఎప్పటికన్నా సక్సెస్ వస్తది. మన ఆడియన్స్ నాకు క్లిక్ అవుతారని చెప్పి నేను ఒక హోప్ అనేది ఇంకా షూట్ చేస్తాం జరిగింది ప్రతి వీడియో. మీరు రీసెంట్ వీడియోస్ అనేది చూస్తుంటే నాకు చాలా ఎఫర్ట్స్ అని పెట్టి అనేది తీస్తున్నాను. కాకపోతే రీచ్ రావట్లే. కాకపోతే కొద్దిగా ఏదో అలాగా వ్యూస్ గట్టి ఇదంతా వస్తున్నాయి. చాలా మంది వ్యూస్ రాట్లని చెప్పి వీళ్ళు మానేస్తా ఉంటారు. అలాగంటే ఎప్పటికనేది సక్సెస్ అనేది రాదు. మనకి ఒకటి అనుకున్నామంటే ఆ గోల్ అనేది నెరవేరే వరకు మొత్తం ఇంకా అలాగా మనం తీస్తా అనేది ఉంటే ఎప్పటికైనా మన గోల్ అనేది నెరవేరుతది. అలాగే మన ఆడియన్స్ కూడా మనకి క్లిక్ అనేది అవ్వి మనకి ఎంతో సపోర్ట్ అనేది చేస్తారు. చాలా మంది అనుకుంటారు మొత్తం మానేస్తారు కూడా. చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు చూసి చాలా మంది ఇప్పుడనేది స్టార్ట్ చేసేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కట్టేదంతానే. ప్రతి చిన్న పిల్లల కానించి మొత్తం పెద్ద పిల్లల వరకు అందరూ అనేది స్టార్ట్ చేస్తామని జరుగుతుంది యూట్యూబ్ అనేది. కాకపోతే ఆళ్ళందరికీ కొద్దిగా సక్సెస్ రావట్లేదని చెప్పి మానేస్తున్నారు. మీరు అలాగా మధ్యలో మానేసే పనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోవడమే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు స్టార్ట్ చేస్తే గనుక మీరు గ్యారంటీగా డేకొచ్చి ఒక లాంగ్ వీడియో అలాగా అప్‌లోడ్ చేస్తూ ఉంటే మీకు రీచ్ అనేది వస్తది. నాకు ఇప్పటికి ఇది రీచ్ అనేది రావట్లేదు. కాకపోతే నా ఎక్స్‌పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఈ వీడియో షూట్ చేస్తామని జరిగింది. మీ అందరికీ ఆల్రెడీ నచ్చే ఉంటది వీడియోస్ అన్నీ మొత్తం అంతా. ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో వీడియోస్ గట్టా ఇదంతా ఇస్తాను. మొత్తం అంటే చూడండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లన్నీ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఒక మంచి లొకేషన్‌కనేది వచ్చి వీడియో షూట్ చేస్తామని జరిగింది ఇదనేది. నేనెప్పుడూ ఈ వీడియో గట్టా చూపించలేని లొకేషన్ గట్టా ఇదంతా ఇక్కడ ఎప్పుడు ఏ వీడియో అనేది షూట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ అనేది సంక్రాంతి వీడియో అనేది చూసే ఉంటారు. అప్పుడనేది అక్కడ మనకి కోడిపందాలు గట్టా, అలాగే జబర్దస్తులు గట్టా మొత్తం వాళ్ళందరూ అక్కడికనేది వస్తం జరిగింది. అప్పుడనేది ఒకటే షూట్ చేస్తం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు ఇక్కడ ఆ వీడియో అనేది షూట్ చేయలేదు. అక్కడ మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మొత్తం. మొత్తం ఇంకా ఒక 10 డేస్‌లో అనేది మొత్తం సంక్రాంతి వీడియోస్ అన్ని మొత్తం మీద స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఇంకా మన ఛానెల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్ ఇంకా బోలెడు వీడియోస్ అన్ని ఉన్నాయి. ఎవరన్నా చూడకపోతే చూడండి. అలాగే ఇంకోటనేది వచ్చేసి ఏంటంటే మనకి రేపొద్దున అనేది న్యూ ఇయర్ కదా! చాలా మంది సెలబ్రేషన్స్ గట్టి ఇదంతా చేసుకుంటారు. మేము కూడా అలాగే చేసుకుంటాం సెలబ్రేషన్ గట్టి ఇదంతానే. మొత్తం ఆ లాగ్ అనేది మీకు టుమారో అనేది వస్తుంది జరుగుతది. నేను ముందే చెప్తున్నాను కదా! ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే గనుక యూట్యూబ్ అనేది మీరు సక్సెస్ వచ్చే వరకు అనేది సక్సెస్ అనేది వస్తది గ్యారంటీగా అనేది. సక్సెస్ రాకుండా అనేది ఉండదు. చాలా మంది ఎన్నో క్రియేటర్లు 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎన్నో కష్టాలు పడితే గాని ఆళ్ళకి అంత ఫ్రేమ్ అనేది వచ్చేదే కాదు. నాకు ఇప్పుడు కూడా ఏదో కొద్దిగానే అలాగా ఫ్రేమ్ వస్తాం అనేది జరుగుతుంది. మరీ అంత అలా కాదు గానీ, ఒక 10% అనేది నాకంతా కొద్దిగా ఫ్రేమ్ అనేది వచ్చింది ఎంతో కొంత అనేది. రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తామని జరిగింది. చాలా మంది అనేది ఇన్‌స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేయమన్నారు. నేను క్రియేట్ చేశాను. ఇంకెవరైతే మన ఛానెల్ ఫాలో అవ్వలేదో అందరూ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా గోపిలక్స్ వరల్డ్ అనేది ఉంటది. మన ఛానెల్ నేమ్ అనేది ఉంటది. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. ఇంకెవరైతే ఫాలో అవ్వలేదో దాంట్లో కూడా మీరు ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో కన్నా ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారానే తెలుస్తది. నేను డైలీ అనేది స్టోరీ పెడతం జరుగుతది. వీడియో రూపంలో గట్టి ఎలాగన్నా మీకు నేను ముందు ఏ వీడియో పెడుతున్నా ఏంటి అని మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లోనే తెలుస్తది. అందుకని చెప్పి ముందు అందరూ ఇన్‌స్టాగ్రామ్ అనేది ఫాలో అవ్వండి. అలాగే నేను యూట్యూబ్‌లో అనేది వచ్చిన తర్వాత నుంచి అనేది నన్ను ఎంతోమంది అనేది ఏడిపిస్తాం గట్టి ఇదంతా జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ అనేది అలాగే ఉంటది. చాలా మంది ఏడిపిస్తారు. ఇంకా అయన్నీ మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకున్నా గనుక ముందుకని ఎదగం. మనకి ఎంత ఎదుగుదామన్నా ఎవరో ఒకరు తొక్కుతామనేది చూస్తారు. మనం ఆళ్ళింటి మాటలనేది పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే తర్వాత అనేది ఆళ్ళ తలకి ఎక్కడ పెట్టుకుంటారనేది ఆళ్ళకే తెలీదు. నన్ను కూడా స్టార్టింగ్ అనేది చాలా మంది ఏడిపిస్తామనేది జరిగింది. నేను కూడా ఏమో పట్టించుకోలేదు. నేను వదిలేసాను. కానీ నాకు కొద్దిగా ఇప్పుడనేది బానే ఉంది. కొద్దిగా రీచ్ అనేది ఒకటి మనకు కొద్దిగా తక్కువ గట్టి ఇదంతా ఉంది. మీరు కూడా ఇంకా నాకు సపోర్ట్ చేశారనుకో నేను ఇంకా చాలా ఎన్నో వీడియోస్ కంటెంట్స్ అన్ని మొత్తం అంటే తీస్తాను. అలాగే మీకు ఇంకొక 5 డేస్‌లో అనేది సంక్రాంతి వీడియోస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేస్తారు వర్క్ గట్టా ఇదంతాని. మొత్తం ఎందుకని మీకు లైన్‌గా అనేది వస్తాయి. ఇంకా వీడియోస్ అన్ని మీకు ఎటువంటి గ్యాప్ కూడా రాదు. 2 డేస్‌కి ఒక వీడియో లేకపోతే 1 డేకి 1 వీడియో కూడా మొత్తం అంటే వచ్చేస్తాయి. ఎందుకంటే నేను అనేది
రీసెంట్ వీడియోస్ అనేది చూస్తుందని చాలా హార్డ్ వర్క్ అనేది పెట్టుకొని మరి చేస్తున్నాను వీడియోస్. మీరు ఆల్రెడీ అర్థమైపోయి చూసి చూడగానే థంబ్‌నెయిల్స్ గాని, అలాగే వీడియో ఎడిటింగ్ గాని ఎన్నో నిద్ర లేని రోజులు కూడా అనేది ఉన్నాయి. చెప్పాలంటే ఎన్నో రాత్రులు, ఎన్నో వీడియోస్ గట్టా ఇదంతా షూట్ చేసి మొత్తం అంతా మన ఛానెల్ అనేది ఉన్నాయి. మొత్తం అయన్నీ చూసి మీరు కామెంట్ చేయండి. మీకు ఎలాగనిపించింది ఏంటంటే నాకు అదొక హెల్ప్ చేయండి అంతే. నాకు ఇంకేమి వద్దు. నాకు సపోర్ట్ చేసి మీరు కామెంట్ చేస్తే వీడియో అడగకుండా ఏంటంటే నాకు అనేది సరిపోతది. ఇంకా మరిన్ని వీడియోస్‌లో కలుద్దాం. బై ఫ్రెండ్స్. కలుద్దాం. బై.